అంతరిక్షానికి హద్దులు లేవు. మనం ఎంత దూరం వెళ్ళినా అంతరిక్షం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి స్పష్టమైన ముగింపు లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. సూర్యుడు భూమి కంటే 10 లక్షల రెట్లు పెద్దది. సూర్యుడి లోపల భూమి లాంటి గ్రహాలు సుమారు 10 లక్షలు సరిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. సూర్యుడి నుంచి వచ్చే సూర్యకాంతి అనేది మన భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన వెలుతురు చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. అంతరిక్షంలో శబ్దం అనేది ఉండదు. ఎందుకంటే స్పేస్ లో గాలి లేకపోవడం వల్ల శబ్ద తరంగాలు ప్రయాణించలేవు. ఫ్యాక్ట్ నెంబర్ 5. భూగ్రహం ప్రతి సంవత్సరం సూర్యుడి నుంచి దూరం అవుతుంది. భూమి సూర్యుడి నుంచి సంవత్సరానికి సుమారు 1.5 సెంటీమీటర్ల దూరం పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మార్స్ గ్రహంపై ఎవరైనా ఎగరగలరు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ తక్కువ కావడంతో మనిషి సులభంగా ఎగిరినట్టు అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. వీనస్ అంటే శుక్ర గ్రహం. ఇది చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 460 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. గురు గ్రహం అంటే జూపిటర్. దీనికి 80కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. అంటే మన భూమికి చంద్రుడు ఉన్నట్లుగా అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీకు ఇది తెలుసా? నక్షత్రాలు చనిపోతాయి. చాలా పెద్ద నక్షత్రాలు చివరికి పేలిపోతాయి, సూపర్నోవాగా అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం ఉంటున్న ఈ గెలాక్సీ పేరు పాలపుంత, మిల్కీవే గెలాక్సీ అంటారు. ఇందులో 100 బిలియన్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. కృష్ణ బిలాలు అంటే బ్లాక్ హోల్స్. ఇవి వెలుతురును కూడా మింగేస్తాయి. అందుకే వాటిని చూడలేము, కానీ వాటి ప్రభావాన్ని గమనించవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 12. అంతరిక్షంలో మనిషి ఎత్తు పెరుగుతుంది. స్పేస్ లో గ్రావిటీ గురుత్వాకర్షణ తక్కువగా ఉండడంతో వెన్నుముక్క సాగి 2 నుంచి 5 సెంటీమీటర్లు పెరుగుతుంది.